బాధతే చాలా మందికి అంటే ఒక ప్రిపరేషన్ చేసేటప్పుడు మోటివేషన్ కంటే ఆ డిఎస్సి మిస్ అయిందనే ఒక బాధ మీ అందరిలో ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా మీతో పాటు చదువుకున్న వాళ్ళు లేదంటే మీ బంధువులకో వాళ్ళందరికీ వచ్చిందనే ఉద్దేశంతో మిమ్మల్ని ట్రీట్ చేసే విధానంలో కావచ్చు, సొసైటీలో అంటే ఇంకా మరీ ముఖ్యంగా ఇక్కడ పెళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లేడీస్ వాళ్ళు అంటే ఇంతకాలం చదివాము అప్పుడే రాలేదు పెద్ద డిఎస్సిలో ఈసారి వస్తుందో ఇంకేం ప్రిపేర్ అవ్వవు అన్నట్టు డిమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ విషయం అంటే మనకు కాంపిటీషన్ అనేది యాక్చువల్గా మనం ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చినా కానీ మనకు అర్థం అవుతుంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే అప్పుడు అందరూ అనుకుంది కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఊరికే వచ్చేస్తాయి జాబ్లో, అంటే 60 వచ్చేస్తాయి 65 వచ్చేస్తాయి అనుకున్నాను. అదేవిధంగా ఏమంటే కొంతమందికి ఇప్పుడు బాగా గట్టిగా ప్రిపేర్ అయినా కానీ ఎస్పెషలీ ఇప్పుడు మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో బీసీడీ కానీ అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 3లో ఎవరు కూడా ఊహించినంత ఎక్కువ కట్ ఆఫ్ వెళ్ళిపోయింది. రీజన్ ఏమంటే అసలు అంటే ఈ రెండింటికి ఇంత కాంపిటీషన్ ఉంటుందా లేదంటే ఈ రెండు కేటగిరీల్లో ఇంత కాంపిటీషన్ ఉంటుందా అనేది ఎవరు ఊహించలేకపోయినారు. కాబట్టి మీరు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏంటంటే 50 మార్కులకి ఎగ్జామ్ పెడతారు, ఆ 50 దాదాపు అందరికి 40 వస్తాయి. అదే ఇప్పుడు మన కళ్యాణ్ సార్ వచ్చాడు కదా, దాంట్లో బుక్ వెనకాల కానీ లేదంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు, దాంట్లో దాదాపుగా ఒక 70 to 80% నుంచి మీరు ఆన్సర్ చేయలేరు. అంటే మీరంటే అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు ఎవరైనా కూడా అంటే ఆ సారి అంటే అంత డెప్త్గా క్వశ్చన్స్ ప్యాటర్న్ ఫ్రేమ్ చేయడం కానీ అవన్నీ ఉండడం ద్వారా ఏమంటే మనకు అంటే ఒక 80% వస్తుంది లేదంటే 70% వస్తుందని మీకు భయం అనిపిస్తుంది. అంటే మిగిలిన ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మనకు రావడం లేదు. కాబట్టి అంటే మనం రకరకాల మనసు ఏంటంటే చంచలంగా ఉంటుంది కాబట్టి మనం వేరే ఆలోచనలు చేస్తాం. అంటే అక్కడికి వెళ్తే బాగుంటుందేమో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఏం అవసరం లేదు. మనకేమంటే నారాయణ సార్ కల్పతలు లాంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ స్టేజ్ మీద కొద్దిగా గంభీరంగా మాట్లాడినా కానీ పర్సనల్గా పోయి మాట్లాడినాం అనుకోండి చాలా విషయాలు కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు స్టేజ్ పైన వచ్చి కొంచెం అంటే అందరూ దాన్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా మాట్లాడచ్చు, లేకుంటే ఇంకేదన్నా కూడా మిమ్మల్ని స్పెసిఫై చేసి అడగచ్చు. కానీ మీరు పర్సనల్గా మాట్లాడితే సార్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు దాదాపుగా అందరూ కూడా అంటే జాబ్ వచ్చిన తర్వాత కనిపించకపోవాలి సార్కి, కాకపోతే మీరు ఎవరినైనా అడగండి ఏదో సబ్జెక్ట్ అయినా సరే, అంటే వాళ్ళు ఎక్కడ కోచింగ్ ఉన్నా లేదంటే కొన్ని సంవత్సరాలు వేరే వేరే కోచింగ్ సెంటర్లో ఉన్నా ఒక సబ్జెక్ట్కి అయినా సరే వాళ్ళు నారాయణ వచ్చి ఖచ్చితంగా ఉంటారు. అంటే అక్కడ డిమార్ట్లో ఏమంటే డిమార్ట్లో చాలా మంది ఇప్పుడు సార్ గట్టిగా ఛాలెంజ్ కూర్చుంటే నువ్వు ఫీజు కట్టినావా లేదా అని తేల్చేసేదానికి ఎంతో సోప్ పట్టదు. కానీ సార్ ఏమంటే చూసి చూడనట్టు చాలా మంది సార్ దగ్గర లబ్ధి ఉన్నారు. అంటే నేనే అసలు దాదాపు కోవిడ్ ముందు నుంచి నేను మన కోచింగ్ సెంటర్ నమ్ముకున్నాను కాబట్టి నాకు ఎస్జిటి కానీ టీజీటీ కానీ స్కూల్ అసిస్టెంట్ 3 జాబ్లు వచ్చినాయి. దాంట్లో ఈ 3 జాబ్లు వచ్చినాయి అనేది నా యొక్క గొప్పతనం అనేదానికంటే ఇప్పుడు మనకు అప్పుడు ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసినారు, అటప్పుడు జనరల్ అందరూ ప్రిపరేషన్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు జాతర ఉంది కదా, జనరల్ మీద ఎక్కువ మంది వచ్చుంటారు. ఇప్పుడు మీరు వచ్చినారు కదా, ఇట్లా అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళే ఒక అడుగు ముందుకు వేసేదానికి అవకాశం ఉంటుంది. చాలా మంది టీజీటీ రాయరు, రీజన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు లేదంటే క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది అని. కానీ మనకు అంటే నేను బీసీ నాకు వచ్చి 60 మార్క్స్ రావాలి, ఇంగ్లీష్ 45 మార్క్స్, నాకు 76 వచ్చినాయి అన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఏమంటే మన కళ్యాణ్ సార్ బుక్స్ నేను ఖచ్చితంగా చెప్పగలదు. అదేవిధంగా ఏమంటే మనకు మన ఇన్స్టిట్యూట్ వచ్చే సత్యానంద రెడ్డి సార్ మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే కేవలము క్వశ్చన్ పేపర్ చదివే నాలెడ్జ్ ఉంటే మీకు టీజీటీ జాబ్ వస్తుంది అన్నారు. నాకేమంటే మన రాయలసీమ జోన్లో 21st ర్యాంక్ వచ్చింది టీజీటీలో, నేను స్కూల్ అసిస్టెంట్ వచ్చి 26th ర్యాంక్ వచ్చింది సోషల్లో. కానీ నేను టీజీటీ వచ్చి జోనల్ పోస్ట్ తీసుకోలేదు. చాలా మంది ఏమంటే మనకు ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు అనే ఒక ఉద్దేశంతో నిలిపేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎవరైతే బీఈడీ ఉందో మీరు ఖచ్చితంగా అంటే మీ ప్రియారిటీ ఎస్జీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది బాగా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అయిపోతే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా మనము రిటర్న్గా డిస్క్రిప్టివ్ రాయాలి కాబట్టి మనము ఆటోమేటిక్గా మనము ఆ ఆప్షన్స్ చూసి పైగా మనకు నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి
మనం ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మనం బాగానే సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి ఒక డిస్ట్రిక్ట్ ఒక 5 10 ఉన్నాయి అన్నట్టు మీరు నిరాశ చెందేదంటే మీకు ఎవరికైతే బీఈడి ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి క్లాస్ ని సద్వినియోగం చేసుకోండి. అంటే సద్వినియోగం చేసుకోండి అనేది నేను ఎందుకు పదే చెప్తున్నా అంటే, ఇప్పుడు సార్ యొక్క బుక్ చదివినా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కొద్దిగా ఈజీగా ఫస్ట్ ఒక 2 పేజీలకే ఫస్ట్ లెవెల్ చేసే విధంగా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా లెవెల్ పెరిగే కొద్దికి చాలా డెప్త్ ఉంటుంది. మనకు రకరకాల ప్రాక్టీస్ మెటీరియల్స్ ఏం అవసరం లేదు. ప్రతి చాప్టర్ వెనక అసలు ఎందుకు ఇప్పుడు సార్ బుక్ లో టెన్సెస్ తో స్టార్ట్ అయింది. టెన్సెస్ లో సింపుల్ పాస్ట్ మీరు చూడండి, సింపుల్ పాస్ట్ అనే ఒక టాపిక్ చూడండి. దాంట్లో ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతిదీ కూడా ఇప్పుడు సార్ టెన్సెస్ లోనే ప్యాసివ్ వాయిస్ కవర్ చేస్తారు. జనరల్ గా అందరూ బిట్ ఇస్తారో టెన్సెస్ ఆ కీవర్డ్స్ చూసుకుంటే మనము ఈ టెన్స్ గుర్తుపట్టాలంటారు. కానీ అక్కడ ఆ కీవర్డ్స్ అనేవి ఆ ప్యాసివ్ వాయిస్ లో సెంటెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ వర్కౌట్ అవ్వదు అనమాట. కాబట్టి అంటే ఆ బిట్స్ చూస్తానే లేకుంటే సార్ ఇప్పుడు టెన్సెస్ జనరల్ గా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటారు అనమాట. అంటే ఎక్కువ టైం తీసుకుంటాడు అంటే ఏమంటే టెన్సెస్ కోసమే టైం అయిపోతుందని కాకుండా అక్కడ మామూలుగా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కవర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కానీ ఇవన్నీ కవర్ అవుతాయి. అదే ప్రిపోజిషన్స్ కవర్ అవుతాయి. ఇప్పుడు జనరల్ గా ఏమంటే మనకు లాస్ట్ లో నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ అది ఎవరైనా పెడతారు, కానీ ఆ విధంగా బిట్స్ ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు ఒక హెల్పింగ్ ఆధారం వర్బ్ ఆధారంగా ముందు అది ప్రిపోజిషన్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా అనేది. కానీ మళ్ళీ ముఖ్యంగా నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది ఏమంటే మామూలుగా నౌన్ క్లాసు అడ్జెక్టివ్ క్లాస్ లో నాకు చాలా అంటే కన్ఫ్యూజన్ ఉండేది ఎప్పుడు. కానీ ఇప్పుడు జనరల్ గా ఏమంటే రెండింటి కూడా సిమిలారిటీగానే ఉంటాయి. మామూలుగా ఏమంటే ఆ సెంటెన్స్ చూస్తే మీకు ఇది మనం నౌన్ క్లాస్ అంటే ఒక మీనింగ్ఫుల్ గా అనిపిస్తే నౌన్ క్లాస్ అని కొంతమంది గుడ్డి చెప్తారు. అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఆ నౌన్ క్లాస్ అడ్జెక్టివ్ క్లాస్ లోనే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నేను చాలా సార్లు ఏమంటే ఇప్పుడు కళ్యాణ్ సార్ బుక్ లో ఏమంటే సార్ నెంబర్ ఇస్తారు. జనరల్ గా ఏమంటే కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ మామూలుగా మనం క్వశ్చన్ ఫోటో తీసి పెడితే ఖచ్చితంగా సార్ రెస్పాండ్ అవుతుంది. ఆ క్వశ్చన్ కి ఫోటో తీసి అంటే సార్ ప్రాక్టీస్ తీసుకుంటాయి కదా, అవి ఫోటో తీసి పెడితే దానికి వెంటనే సార్ రెస్పాండ్ అవుతారు. ఇవి నేను సార్ని ప్రమోట్ చేయడం కోసమో, సార్ బుక్ ప్రమోట్ చేయడం కోసమో, లేకుంటే మన నారాయణ సార్ గురించి ఒక దయాపదయాన్ని చెప్పడం కోసమో చెప్పడం లేదు. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చెప్తున్నా అంటే, అంత పెద్ద డిఎస్సిలోనూ జాబ్ మిస్ అయిందంటే చాలా వరకు ఏమంటే సొసైటీలో కొంచెం చిన్న చూపు ఉంటుంది. మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే 900 పోస్టులు ఉంటే ఎగ్జిక్యూటివ్లో జాబ్ రాగా ఇంకేం వస్తుంది, మేము అలా ఒక 100 పోస్టులు ఉంటాము ప్రతి జిల్లాకి. ఆ 100 పోస్టులో నార్మలైజేషన్ ఉంది, మల్టీ సెషన్ ఉంది, ఆల్రెడీ టెట్ స్కోర్ లో బాగుంది, పాయింట్ లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా మైండ్ లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏమంటే అవన్నీ మీరు తొలగిపోవాలంటే అంటే మీకు ఎప్పుడైనా డిమోటివేట్ అనిపిస్తే కొద్ది క్లాస్ రండి. అంటే రోజంతా ఉండము ఆ క్లాస్ మనకు ఎందుకు ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమంటే ఒక 11:30 వరకు 2 మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా మీకు ఆ మోటివేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కొంతమంది చదివే ఉన్నారు కదా, ఇప్పుడు ఇంత తక్కువ స్ట్రెంత్ లో కూడా ఒక తక్కువ 5 మంది